సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియాంకతో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులు, క్యాబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలను వివరించారు. అలాగే ఈ నెలాఖరులోగా వరంగల్లో రైతు కృతజ్ఞతా సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ముఖ్యమంత్రి కలిశారు. తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు గోల్కొండ, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా బోనాల వరకు శుభంగా జరుగుతున్నాయని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి తెలిపారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా రాజకీయాలకి అతీతంగా కిషన్ రెడ్డి చూడాలన్నారు. కార్యక్రమం తమరి బాధ్యత ఉండాలని సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా వృద్ధుల, వికలాంగులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నామినల్ పెన్షన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. 200, 300 ఇచ్చేది కాదు. ఇలా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, ఇంకా పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి వాటానికి సంబంధించి, అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం రేపు ఇందిరం ఎండ పెరిగిన ఇల్లు కట్టేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నటువంటి కార్యక్రమంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు. వాటన్నిటికీ కేంద్రం సంబంధించి రేషన్ కార్డుల విషయంలో జరిగేటువంటి ఏదైతే పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థ ఉందో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా నవోదయ స్కూళ్లు, తెలంగాణకు సైనిక స్కూలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలో భాగంగా బయ్యారం కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ తదితర సబ్సిడీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా తమ బడ్జెట్ ఉండాలని ఒక తెలంగాణ సగటు పౌరుడుగా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈరోజు 317 జీవోపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు పొన్నం ప్రభాకర్,